చెప్పింది డిస్కషన్లో అంటే నెక్స్ట్ మోడలు. సో నెక్స్ట్ మోడలు ఇది వర్కర్ నోడేనా? ఇది వర్కర్ నోడే. వర్కర్ నోడ్ అంటే ఏంది? అది లైనెక్స్ మిషన్ అంతే. లైనెక్స్ మిషనే మనం వర్కర్ నోడ్ అంటాం. లైనెక్స్ సర్వర్నే మనం వర్కర్ నోడ్ అని పిలుస్తాం. సో ఇప్పుడు జనరల్గా ఈ లైనెక్స్ మిషన్ ఐపీ అడ్రస్ ఎంత? 1.2.3.4. దిస్ ఇస్ అన్ ఐపీ ఫర్ వర్కర్ నోడ్. ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ. రైట్. సో ఇప్పుడు సింపుల్గా ఇలాగా ఉన్నప్పుడు నాకు అసలు రిక్వెస్ట్ ఎలా వస్తుంది? అసలు ఏమేం పార్ట్స్ ఉన్నాయి? డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా. ఎస్ ఎస్, ఇందాక నేను రాసిన విధంగా ఇట్లా ఉంది కదా, వెబ్ పార్ట్ ఈ మాదిరిగా. రైట్. ఇట్లా. సో తర్వాత ఏముంది? ఎస్ డిబి పార్ట్, సారీ బ్యాక్ ఎండ్ పార్ట్. తర్వాత మనకి డిబి పార్ట్. సో తర్వాత దీనికి 1.3.3.5, 1.3.3.6, 1.2.3.7 ఇట్లా ఈ మాదిరిగా అనుకోండి ఐపీ అడ్రస్లు ప్రతి పాడ్కి. ఇప్పుడు ఇది ఉంది. ఐపీ అడ్రస్ దేనికి? టు రీచ్ ద సర్వర్ అంతే. ఐపీ అడ్రస్ దేనికి? టు రీచ్ ద సర్వర్. అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ ఏబిసి బ్యాంక్ .com ఇది ఉందనుకోండి యూఆర్ఎల్. యూఆర్ఎల్ ఎదురుగా 1.2.3.4 నేను లింక్ చేసి పడేస్తా. దట్ మీన్స్ వాడు యూఆర్ఎల్ని ఐపీకి లింక్ చేస్తా. ఎలా చేయాలా? విత్ ద హెల్ప్ ఆఫ్ రౌట్ 53. అంటే ఒక సర్వీస్ ఉంది, అది ఏడబ్ల్యూఎస్లో రౌట్ 53 ఉపయోగించి ఐపీ అడ్రస్ని మన ఏదైతే ఇది ఉందో యూఆర్ఎల్కి లింక్ చేస్తా అంతే. ఎప్పుడైతే నేను www.abcbank.com అని టైప్ చేశానో యూఆర్ఎల్ ఏంది? abcbank.com. దానికి ఐపీ అడ్రస్ ఏంది? ఇది నుంచి మళ్ళీ ఇక్కడ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. అట్లా ఆ మాదిరి అనమాట. లోపలికి వెళ్ళడానికి పోర్ట్ ఓపెన్ అట్లా. సో ఇదంతా రౌట్ 53లో మీరు తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇంటర్నల్ మెకానిజం అది అని చెప్తున్నా. మనం www.abcbank.com కొట్టిన వెంటనే అట్లా వెళ్తుంది. దాని ఎదురుగా ఏ ఐపీ అడ్రస్ ఉంటే ఆ ఐపీ అడ్రస్కి రిక్వెస్ట్ రీచ్ అవుతుంది. ఆ ఐపీ అడ్రస్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ట్రై చేసినప్పుడు పోర్ట్ ఓపెన్లో ఉండాలి. ఓపెన్లో ఉండాలి పోర్ట్. పోర్ట్ ఇన్ ద సెన్స్ వాట్? గేట్ ఓపెన్లో ఉండాలి. ఓకే, ఆ గేట్ ఓపెన్ లేకపోతే ఈ రిక్వెస్ట్ లోపలికి వెళ్ళదు. ఇది స్టోరీ. అయితే ఈ స్టోరీలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం సర్వీసేనా? ఎస్ సర్వీసే ఇక్కడ కూడా ఉపయోగిస్తాం. సర్వీసే కానీ సర్వీస్ టైపు మారిపోద్ది ఇక్కడ. అది రెండో టైప్ ఆఫ్ సర్వీస్, ఇది సెకండ్ టైప్ ఆఫ్ సర్వీస్. ఫస్ట్ టైప్ ఆఫ్ సర్వీస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ వాడాము. రెండో టైప్ ఆఫ్ సర్వీస్ కూడా మనం చూసాం, అవుట్ సైడ్. ఇది ఎలాగా? అంటే బేస్ ఏంటంటే బ్యాక్ ఎండ్ డీబీ మాత్రం అవుట్ సైడ్కి పూర్తి స్థాయిలో, అంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నారో వాళ్ళకైతే ఎక్స్పోజ్ అవ్వవు. ఓకే. మరి ఎట్లాగా ఇది మనకి? ఏం లేదు. ఇప్పుడు సపోజ్ సింపుల్గా ఇది ఎలా వర్క్ అయితే నేను చెప్తా. రెండో నెంబర్ సర్వీస్ టైప్ ఏంటంటే నోడ్ పోర్ట్ అంటారు. పేరు అలా పెట్టాడు వాడు, నోడ్ PORT. అంటే క్యూబర్నెటిస్లో సర్వీస్ టైపులు ఉన్నాయి. ఆ సర్వీస్ టైప్లో నోడ్ పోర్ట్ అనేది ఒక సర్వీస్ టైప్. ఇందాక మనం చూసింది ఏంది? CLUSTER క్లస్టర్ ఐపీ, ఇది ఒక సర్వీస్ టైప్. క్లస్టర్ ఐపీ ఉపయోగిస్తే ఏం జరిగింది అనేది మీకు తెలుసు. ఇప్పుడు నోడ్ పోర్ట్ ఉపయోగిస్తే ఏం జరిగింది? ఎస్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, ఇదిగోండి సార్. అది వరకు చెప్పారు మీరు, మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నారు? చిన్న జస్ట్ ఒక 2 మినిట్సే అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఇలా ఉంది మనకి, వర్కర్ నోడ్ ఉంది. సో ఇలా వర్కర్ నోడ్ ఉంది. రైట్. దానికి మనకి ఐపీ అడ్రస్ ఎంత ఉంది అంటే ఐపీ అడ్రస్ 1.2.3.4. రైట్, బాగుంది. ఆ, ఇప్పుడు రియల్గా ఏం జరిగిద్ది మనకి అంటే ఏదైనా సరే వర్కర్ నోడ్కి పోర్ట్ ఓపెన్ అవ్వాల్సిందే. అంటే గేట్ ఓపెన్ అవ్వాల్సిందే. దిస్ ఇస్ గేట్ ఖచ్చితంగా ఓపెన్ అవ్వాల్సిందే. ఎందుకంటే లోపలికి రావాలి కదా. సరే, ఇక్కడ పాడుందా? ఎస్, ఒక పాడు ఉంది. రైట్. ఇప్పుడు యాక్చువల్గా అసలు కమ్యూనికేషన్ ఎలా జరిగిద్ది
అనేది ఇక్కడ మనం మాట్లాడదాం. కమ్యూనికేషన్ ఎలా జరిగిద్ది అంటే మనం రాసిన దాన్ని బట్టి ఇప్పుడు కైండ్ సర్వీస్ అని రాసాం. సర్వీస్ టైప్ సర్వీస్ టైప్ మనం ఏం రాసామంటే చూడండి, నోడ్ పోర్ట్ అని రాసాం. ఓకే, నోడ్ పోర్ట్ అని రాస్తే ఏమైంది అంటే ఏం లేదు, సింపుల్గా సర్వీస్ టైప్ నోడ్ పోర్ట్ అని రాస్తే ఏమైందంటే ఇక్కడ వర్కర్ నోడ్కి వచ్చిన రిక్వెస్ట్ డైరెక్ట్గా డైరెక్ట్గా ఇలా వస్తుంది. డైరెక్ట్గా పోర్టును టచ్ అయితే నోవే జరగదు అది. ఆహాహా, పోర్టును టచ్ అవ్వకుండా ఏమైంది, ఏం లేదు. అదేం చేస్తుంది అంటే సింపుల్గా ఇంటర్నల్గా మెకానిజం ఏమొస్తుందంటే సర్వీస్ అనే దానికి రిక్వెస్ట్ ఫార్వర్డ్ అయితే బాస్, ఏదైతే నీ రిక్వెస్ట్ ఉందో దాన్ని సర్వీస్కి ఫార్వర్డ్ అవుతుంది. సర్వీస్ నుంచి ఎస్ నీకు వస్తుంది. ఇట్లా ఎక్కడికి పాడ్కి వస్తుంది. పాడ్ ఐపీ అడ్రస్ ఎంత, సంథింగ్ కాల్డ్ 1.2.3.5. ఇంటర్నల్గా ప్రతిదానికి ఐపీ అడ్రస్ ఉంటుందా, ప్రతిదానికి ఐపీ అడ్రస్ ఉంటుంది. అంటే రియాలిటీలో చెప్పాలంటే మీకు చూడండి, సర్వీస్ ఏం లేదు, థియరీ మొత్తం